హలో ఫ్రెండ్స్, నిఖిల్ మలయక్కర్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి ఏ విన్నరు లేనంత బిజీగా అయితే నిఖిల్ అయితే గడిపేస్తున్నాడు. అయితే ఇటీవల నిఖిల్ ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఆహాలో రిలీజ్ అయిన వేరే లెవెల్ ఆఫీస్ అనే వెబ్ సిరీస్ సీజన్ 2 లో అయితే నిఖిల్ అయితే ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. సీజన్ 1 లో అయితే అఖిల్ సార్థక్, ఇంకా కాజల్, రీతు చౌదరి వీళ్ళైతే మెయిన్ లీడ్స్ లో నటించారు. అయితే ఇటీవల కాజల్, రీతు అయితే నిఖిల్ ఈ సిరీస్ లో నటిస్తున్నాడు అంటూ ఒక హింట్ అయితే ఇచ్చేశారు. నిఖిల్ కి అయితే గ్రాండ్ వెల్కమ్ అయితే చెప్పారు. అయితే ఈ వేరే లెవెల్ ఆఫీస్ సీజన్ 1 అయితే అంతగా అయితే హిట్ అవ్వలేదు, ప్రేక్షకులని ఎక్కువగా ఆకట్టుకోలేదు. ఇంకా కొంతమంది నిఖిల్ ఫ్యాన్స్ అయితే ఏ వెబ్ సిరీస్ దొరికినట్టు ఫ్లాప్ అయినా ఆ వెబ్ సిరీస్ లో ఎలా నటిస్తున్నావు నిఖిల్ అన్నా అంటూ నిఖిల్ అయితే అంటున్నారు. అయితే కొంతమంది నిఖిల్ ఉంటే ఖచ్చితంగా వెబ్ సిరీస్ హిట్ అవుతుంది అనేసి నిఖిల్ అయితే తీసుకోవడం జరిగింది అనేసి ఆ వెబ్ సిరీస్ టీం అయితే అనుకుంటున్నారట. అయితే ఆ వెబ్ సిరీస్ లో నిఖిల్ కి సంబంధించి కొన్ని ఫొటోస్ అయితే లీక్ చేసేశారు. కావాలనే హైప్ ఇవ్వడానికి ఇలా లీక్ చేశారు అంటూ కొంతమంది నెటిజన్లు అయితే అంటున్నారు. అఖిల్ సార్థక్, నిఖిల్ ఇంకా కాజల్ అయితే ఆ వీడియోలో కనిపించుతున్నారు. అయితే నిఖిల్ కూడా ఎటకేలకు ఆ వెబ్ సిరీస్ కి సంబంధించి ఒక పోస్ట్ అయితే పెట్టేశాడు. యాజ్ ఐ టోల్డ్ ఐఎమ్ కమింగ్ అంటూ. అయితే ఆ షర్ట్ తోనే ఫొటోస్ అయితే లీక్ అవ్వడం అయితే జరిగాయి. ఇంకొకటి బ్లాక్ షర్ట్ తో కూడా లీక్ అయ్యాయి. మరి ఈ సీజన్ 2 లో నిఖిల్ క్యారెక్టర్ అయితే ఎలా ఉండబోతుందా అని ప్రేక్షకులు అయితే వేకళ్ళతో అయితే ఎదురు చూస్తున్నారు. మరి నిఖిల్ తీసుకున్న స్టెప్ కరెక్టేనా అనేది ఈ సీజన్ రిలీజ్ అయిన తర్వాత అయితే తెలుస్తుంది. అయితే ఈ సీజన్ లో నిఖిల్ కి జోడీగా ఒక హీరోయిన్ అయితే వెతికే పనిలో ఉన్నారంట. కొంతమంది నిఖిల్ కావ్య ఫ్యాన్స్ అయితే కావ్యని ఎంట్రీ చేయండి, ఈ సీజన్ ఇంకా ఎక్కడికే వెళ్ళిపోతుంది, నిఖిల్ కి జోడీగా కావ్య అయితే సూపర్ గా ఉంటుంది, మీ సీజన్ కూడా సూపర్ హిట్ అయితే అవుతుంది అంటూ కామెంట్స్ అయితే పెడుతున్నారు. మరి కావ్య ఒప్పుకుంటుందా లేదా, ఆ వెబ్ సిరీస్ టీమ్ కావ్యని అప్రోచ్ అయ్యారా లేదా అనేది మనకైతే తెలియదు. మరి నిఖిల్ కి జోడీగా ఏ హీరోయిన్ అయితే బాగుంటుందో మీరే కామెంట్ అయితే చేసి